తాగిన వాటర్ అంతా బయటకు వామిటింగ్ అయిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి ఒకేసారి. రిషిబ్రో చూడండి ఎలాగైపోయాడు, బొచ్చు పీకిన కోడిలాగా. చెడ్డ పేరు అయితే వస్తుంది చెత్తదోలు. రిమ్మి రీపోయింది, మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఎంత పరితపిస్తానని చెప్పి ఎప్పుడూ అనుకోలే. దీనికి ఆ హెల్త్ అప్డేట్కి లింక్ ఉంటుంది అనమాట. వాడి టాయిలెట్ వాడే పోసుకొని వాడే తాగుతాడు కదా. అయితే కూకు పొట్ట లోపల సైడ్ రిబ్స్ దగ్గర పెయిన్ అయితే స్టార్ట్ అయింది. సో అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రెజెంట్ అయితే మనం తాంజానియా కంట్రీలో ఉన్నాం. లాస్ట్ 2 వీడియోస్ మీరు చూసుంటే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. హడ్జాబే ట్రైబ్ దగ్గరికి అయితే మనం వచ్చాం. సో హంటింగ్కి అయితే వెళ్ళాం వాళ్ళతో. బట్ ఈ వీడియో ఏంటంటే అసలు ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశాను ఈ జర్నీలో. అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే మేము హంటింగ్కి వెళ్ళాం. అది నాకు ముందే అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మమ్మల్ని తీసుకెళ్ళిన గైడు. సో దానివల్ల అయితే అసలు నేను ఏమీ క్యారీ చేయలేదు అనమాట. సో ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు. అసలు ఆల్మోస్ట్ వాటర్ లేకపోవడం వల్ల నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నా. అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనమాట. సో నా జీవితంలో ఎప్పుడు నేను వాటర్ కోసం అంత ఎక్స్ట్రీమ్గా నేను ఇది అవ్వలేదు. సో చాలా టిపికల్గా ఉంటుంది వీడియో. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మొత్తం షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. దట్టు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆఫ్రికా ట్రిప్ అనే కాదు, తర్వాత కూడా మనం నెక్స్ట్ వచ్చే 100 డేస్, ఇప్పుడు ఆల్రెడీ ఈ సిరీస్ అయితే నడుస్తుంది. 100 డేస్ 100 వీడియోస్ అయితే నేను పెడతాను, ఫుల్ లెంత్ వీడియోస్. దట్టు ఎవ్రీడే పొద్దున్న 8 గంటలకైతే పెడతాను. చాలా కష్టంగా ఉంది. ప్రతిరోజు ఒక వీడియో పెట్టడం, దట్టు ఆఫ్రికాలో ట్రావెల్ చేస్తూ ఆఫ్రికా వీడియోస్. అసలు ట్రావెలింగ్ వీడియోస్ పెట్టడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ సరిగా సిగ్నల్స్ ఉండవు. దట్టు వీడియో చేయడం కష్టం. బయట స్నాచింగ్స్ కానీ ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం. అయినా సరే నేను ప్రతిరోజు ఒక వీడియో పెడదాం కన్సిస్టెంట్గా, మీకు మంచి కంటెంట్ అయితే ఇద్దాం అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. సో ప్రతిరోజు మార్నింగ్ 8 గంటలకైతే వీడియో వస్తుంది. చూస్తూనే ఉండండి, నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. యూట్యూబ్లో లేటెస్ట్గా హైప్ అనే ఆప్షన్ వచ్చింది, చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీరు ఆ 3 వీడియోస్కి అయితే హైప్ ఇవ్వచ్చు. నా వీడియోస్లో ఏది నచ్చితే మీరు ఆ వీడియోకి అయితే హైప్ ఇవ్వండి. సో ఇంకొంత మందికి అయితే రీచ్ అవుతుంది. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. Po mone Dinesha. Ya. Wakati kuku. Po mone Dinesha. Chao na atanene kuku kwene. Po mone Dinesha. Po mone Dinesha. Po mone Dinesha. Po mone Dinesha. You like this? Po mone Dinesha. ఇంకొక విషయం అయితే మీతో చెప్పాలి. సో నేను హడ్జాబే ట్రైబ్ని విజిట్ చేసినప్పుడు ఈసారి ఒక పర్సన్ గురించి అయితే తెలిసింది, మన ఇండియనే. సో అతని పేరు అయితే ట్రావెలింగ్ విత్ విను అంట. ఒకరిద్దరు ఉన్నారు ఇలాంటి వాళ్ళే. వీళ్ళ వల్ల అయితే ఇండియాలో ట్రావెలింగ్ చేసే కమ్యూనిటీకే ఒక చెడ్డ పేరు అయితే వస్తుంది. చెత్తదోలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అసలు డబ్బుల కోసం ఓన్లీ ఇండియా నుంచి అయితే తాంజానియా రావడం, తాంజానియా వచ్చి హడ్జాబే ట్రైబ్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి $100 $150 ఇచ్చేయడం, వాళ్ళతో తిక్కుమాల వీడియోస్ అన్నీ చేస్తున్నారు. వాళ్ళ చేత అసలు ఏవి పడితే అవి చేయించడం, పిచ్చి పిచ్చి పనులు చేయించడం, వాళ్ళకున్న ఒక ఈ ప్రాధాన్యతను అయితే మొత్తం తీసేస్తున్నారు అనమాట. ఈవెన్ నేను కూడా నా పార్ట్ 3 పార్ట్ వీడియోస్ మీరు చూసి ఉంటే నేను వాళ్ళతో ఫన్ చేశాను, అంతేగాని ఎక్కడ అంత చెత్తగా వల్గర్గా బిహేవ్ చేయలేదు. ఈ కొందరు ట్రావెలర్స్ అయితే ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ట్రావెలర్సో కాదో కూడా తెలియదు, డఫగళ్ళు. చిన్నపిల్లలకి అయితే ఒకడైతే పార్న్ చూపించాడంట, చెత్తదవా. సో దానివల్ల అసలు వాడిని బ్యాన్ చేసేసారు ఏకంగా. ఇంకా ఆ కంట్రీకే రాకుండా బ్యాన్ చేసేసారు. ఇంకొకడు ఉన్నాడు, ఆడు కూడా అంతే. వాళ్ళకి పెప్సీ తీసుకెళ్తాడు, తర్వాత వాళ్ళతో ఇంకా పిచ్చివన్నీ చేయిస్తాడు. ఏం లేదు, జస్ట్ ఇండియా నుంచి తాంజానియా వస్తాడు. మ్యాక్స్ తాంజానియాలో ఆల్మోస్ట్ హడ్జాబే దగ్గరికి వెళ్ళి ఇంకా వాళ్ళతోనే వీడియోలు చేస్తాడు. మొత్తం ఆ ఛానల్ నిండా అవే వీడియోస్ ఉంటాయి. సో వీళ్ళ వల్ల ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు నేను వీడియో తీసుకుంటానంటే వాళ్ళు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో. ట్రైబ్ వాళ్ళు కాదు, తీసుకెళ్లే లోకల్ గైడ్స్. లేదు అసలు వీడియో తీస్తారంటే ఒప్పుకొని ఇది అది అని. బాబు వాళ్ళు ఎవరో చేసిన తప్పుకు మేమేం చేస్తారా అని చెప్పి ఏదో ఆయన రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దట్టు లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడైతే హడ్జాబే ట్రైబ్ వాళ్ళకి అరౌండ్ $1500 ఇచ్చాను అంతే. బట్ ఈసారి అయితే దాదాపు $5000 ఇవ్వాల్సి వచ్చింది. వీళ్ళు కొందరు ఉంటారు క్రియేటర్స్, కంటెంట్ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు చెత్తగా. సో వీళ్ళ వల్ల మిగతా ట్రావెలర్స్ అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ అన్నయ్యళ్ళు అయ్యే నీళ్ళు తాగుతున్నారు, ఆవులకి అయ్యే నీళ్ళు పెడుతున్నారు.
చూడొచ్చు నీళ్ళు అలా ఉన్నాయో అసలు. నేను ఇప్పటి వరకు చూసిన డిఫరెంట్ ట్రైబ్స్లో అసలు నాకు నచ్చిన ట్రైబ్ అయితే ఈ హడ్జాబే ట్రైబ్. ఎందుకంటే వీళ్ళ కల్చర్ కానీ లేదంటే వీళ్ళ స్కిల్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. మనం ఏదో వీళ్ళని చూడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటాం, కానీ అసలు మ్యాక్స్ అయితే వీళ్ళు ఫుల్గా అసలు సర్వైవ్ అయ్యేది ఈ యానిమల్స్ మీదే. ఏది దొరికితే అది హంట్ చేసుకొని తింటూ ఉంటారు. మనం ఒకప్పుడు చూసేవాళ్ళం కదా సినిమాల్లో, ఈ ఆదిమానవులు పొద్దున్నే వేటకెళ్ళి ఏది దొరికితే అది వేటాడి తీసుకొచ్చి తినడం. సో ఆ కైండ్ ఆఫ్ సీన్స్ అయితే చూసినట్టు అనిపిస్తుంది. చూడడానికి వీళ్ళు కొంచెం ఈ టీషర్ట్లు ప్యాంట్లు వేసుకొని స్టైలిష్గా ఉన్నా సరే వీళ్ళకి చాలా స్కిల్ ఉంటుంది ఈ యారో షూటింగ్లో గట్రాను. నార్మల్గా ఈ హడ్జాబే ట్రైబ్ మొత్తం కలిపి ఒక 1200 మంది ఉంటారు. అందులో ఒక 500-600 మంది అయితే ప్రజెంట్ ఇంకా ట్రెడిషనల్గా బతుకుతున్నారు. లైక్ ప్రాపర్ ట్రెడిషనల్ జంతు చర్మంతో చేసిన బట్టలు తయారు చేసుకుని వేసుకొని అలా ఉండడం. మిగతా 600-500 మంది అయితే ఇలాగా అప్పుడప్పుడు ఆ టౌన్లోకి వెళ్తూ మళ్ళీ వచ్చి ఇక్కడే స్టే చేయడం అలా చేస్తున్నారు. వీళ్ళని చూసి నేను ఫస్ట్లో అయితే ఫేక్ అనుకున్నాను, బట్ వీళ్ళ షూటింగ్ స్కిల్స్ ఇవన్నీ చూసాకైతే వీళ్ళు రియల్ అని నాకు అర్థమైంది. Baboon. Ya. Koko. Aku bawa buah kok. Aku buah kok. Iya, aku kuku. Oh. అయిపోయింది హంటింగ్, చివరికి విఫలమయ్యాం ఈసారి కూడా. ఏంటంటే జస్ట్ మిస్, అసలు అది ఇలా వెళ్ళింది, అది ఇలా ఎగిరిపోయి వెళ్ళిపోయింది. ఇంకా వన్స్ అవి తప్పించుకుంటే మళ్ళీ ఇంకా అసలు ఈరోజు ఇంకా రావట భయపడి, అందుకనే ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం వాళ్ళ గుడారాల దగ్గరికి. మైక్, మనకి కోతులు దొరకలేదు. మధ్యాహ్నం కల్లా గుడారాలు చేరి ఆ గిన్నె కోడిని వండుకొని తిందాం. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం. ఇంకా దాదాపు మళ్ళీ ఓ 15 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళాలి ఈ కొండల మీద నుంచి. జస్ట్ ఈ చోటుకి రీచ్ అవ్వడానికి మాకు దాదాపు 3.5 గంటలు అయితే పట్టింది 15 కిలోమీటర్లకి ఈ కొండల మీద. ఏం చేస్తాం, మళ్ళీ నడుచుకుంటా గుడారాలకు వెళ్ళిపోవడం ఈ కొండలు ఎక్కుకొని. ఓపిక లేదు అసలు. రజాక్ బ్రో, టోటల్ హౌ మెనీ కిలోమీటర్స్ వి వెంట్? 40 kilometers in total. 40. Yeah. When we are going with the excitement, we went to 20. Yeah, 20. But now, without water, గొంతంతా ఎండిపోయింది, పెదాలన్నీ ఎండిపోయి చుక్క నీళ్ళు లేవు. పొద్దున్నే ఫస్ట్ టైం నేను 40 కిలోమీటర్లు తెలియకుండా. చూడండి మొత్తం అడవి, ఏం లేవు చుట్టూ నీళ్ళు తప్ప. ఈ దాహంతో పోయేలా ఉన్నాను, చాలా దాహం వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో చిన్న బాటిల్ దొరికితే పట్టుకున్నాను, ఎక్కడైనా నీళ్ళు దొరికితే తాగుదామని. ఇందాకలాగా ఆ మురికి నీళ్ళు కనిపించినా సరే కొంచెం నోరు తడుపుకుందామని ఈ ఖాళీ బాటిల్ పట్టుకొని తిరుగుతున్నా. ఏం అర్థం కావట్లేదు. పొద్దున 40 కిలోమీటర్లు, పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. ఎందుకంటే 5:30కి వచ్చాడు ఈ బ్రో. సో అమ్మ, అందుకని త్వరగా లేచి వచ్చాం. ఇంకా కంగారుగా నీళ్ళు లేవు, ఏమీ లేవు. మనుగడ ఎలా సాగించాలో తెలియట్లే. ఈ డాగ్స్ చూడండి ఎంత మంచివో. ఒక 6-7 వచ్చాయి కదా, చూడండి అది ఆగుతుంది. నేను రావట్లేదు కదా, మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళగానే వదులుతుంది. చూడండి, దా రా న్యా దా. అదిగోండి ఒక 5-6 వచ్చాయి కదా మాతో పాటు డాగ్స్. మా పక్కనే నడుస్తూ వెళ్తున్నాయి. వాళ్ళందరూ ముందునే వెళ్ళిపోయారు. సో ఇది మాత్రం అలా నాకు తోడుగా నడుస్తుంది నాతో పాటు. చాలా దాహం వేస్తుందని మెల్లి నడుస్తున్నా, అందుకని అది నాకు తోడుగా నడుస్తుంది. షుడ్ ఐ స్పీక్? దీనమ్మా నీటి విలువ ఇప్పుడు తెలుస్తుంది నాకు, నీళ్ళు విలువ.
పెదాలు ఎండిపోయి, గొంతు ఎండిపోయి, నాలుక ఎండిపోయి అతుక్కుపోతుంది మాట్లాడుతుంటే. ఈ టైంలో కూడా ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడగచ్చు. నేను నా జీవితంలో ఎప్పుడు ఇంత వాటర్ కోసం ఎంత తహతహలాడిన రోజు లేదు. వాటర్ తాగిపోవడం, నాలుక అతుక్కుపోవడం వల్ల మాట తడబడుతుంది. నాకు ఈ మూమెంట్స్ గుర్తుపెట్టుకోవాలని ఉంది నాకు అసలు. వీళ్ళైతే మాతో వచ్చిన ట్రైబ్స్ వాళ్ళైతే ఆ మురికి నీళ్ళు ఇందాక తాగారు కాబట్టి కొంచెం వాళ్ళకి అంత దాహం ఇట్లా. బట్ నాకు అనవసరంగా తాగలేదని చెప్పి ఫీల్ అవుతున్నా. ఇంకా సేపు నడిస్తే పడిపోతానేమో. నాకైతే మ్యాన్ వర్సెస్ వైల్డ్లో బేర్ గ్రిల్స్ వాడి టాయిలెట్ వాడే పోసుకొని వాడే తాగుతాడు కదా, అది గుర్తు వస్తుంది. కనీసం అలా చేద్దామన్నా సరే ఏం రాట్లా. వాటర్ తాగలేదు అసలు. డీహైడ్రేట్ అయిపోయాను బాగా. నా జీవితంలో ఎప్పుడు నీళ్ళ కోసం ఎంత కష్టపడాలి అసలు. 20 కిలోమీటర్లు నీళ్ళు లేకుండా నడాలంటే అమ్మా. నాకు వీడియో తీయాలనుకోవట్లేదు, కాకపోతే ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ నాకు గుర్తుపెట్టుకోవాలని ఉంది జీవితాంతం. అప్పుడైనా సరే నోరు మూసుకొని వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను అనుకున్నా, తెచ్చుకుందాము అనుకొని హడావుడిలో మర్చిపోయాను. ఇంకా ఎంత దూరం ఉందో కూడా తెలియట్లేదు. వాళ్ళందరూ ముందు నడుచుకుని వెళ్ళిపోతున్నారు. దారి మధ్యలో అందరూ వెళ్ళిపోయారు. నాతో పాటు ఓన్లీ హర్జాబాయ్కి సంబంధించిన ఒక అతను ఉన్నారు. ఇక్కడేవో ఒక 2 ఇల్లులు కనబడ్డాయి టోగా ట్రైబ్కి సంబంధించి. సో వాళ్ళని నీళ్ళు అడిగాను. థ్యాంక్ యూ. కళ్ళు తిరుగుతున్నాయి ఒకేసారి నీళ్ళు తాగేసరికి. నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే అన్ని అవర్స్ అన్ని కిలోమీటర్స్ కంటిన్యూస్గా నడిచిన తర్వాత సో వాటర్ కనబడగానే ఇంకా అసలు ఏమీ ఆలోచించకుండా ఆ దాహంలో మొత్తం ఒకేసారి తాగేసాను. చూసారు కదా. సో అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. అండ్ దట్టు అసలు ఆ వాటర్ ఏంటి ఎలా ఉంటుంది ఏమీ చూసుకోలేదు. ఇంకా వాళ్ళు ఇంకా వాటర్ని హీట్ చేయడం అలాగేం ఉండదు. ఇందాక వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు అలాగా ఏదైనా చిన్న చిన్న వర్షాలు పడే నీటి కాలువల దగ్గరికి వెళ్ళి వాటర్ సేకరించుకొని వచ్చి వాళ్ళు అదే తాగుతూ ఉంటారు. వాళ్ళంటే ఇంకా అడవిలోనే బతుకుతారు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు ఆ వాటర్ తాగినా సరే వాళ్ళకి ఏం కాదు. బట్ మన బాడీ అలా కాదు కదా. సో అలా వాటర్ మొత్తం తాగడం వల్ల అప్పుడైతే ఒక నెక్స్ట్ 5 to 10 minutes బాగానే ఉంది. ఆ తర్వాత అయితే ఇక్కడ సైడ్న పొట్ట లోపల సైడ్న రిబ్స్ దగ్గర పెయిన్ అయితే స్టార్ట్ అయింది. నాకేంటో అర్థం కాలేదు. మేబీ వాటర్ తాగాను కదా, సో పొట్ట అంతా వాటర్తో నిండిపోయింది, ఏం తినలేదు కదా అన్నట్టు ఏదో అనుకున్నా. అక్కడి నుంచి ఇంకా ఏదో కష్టాలు పడుతూ నానా కష్టాలు పడుతూ ఇంక వీడియో తీయడానికి ఓపిక రాలేదు అసలు. ఆల్మోస్ట్ పడిపోతా అనుకున్నాను ఏదో చోట. ఇంకా అలా మెల్లిగా నడుచుకుంటూ ఇంకా ఫైనల్గా హర్జాబే మళ్ళీ ఆ గుడారాల దగ్గరికి చేరుకున్నా. ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఇంక మళ్ళీ ఫుల్ దాహం వేస్తుంది. కాకపోతే ఇంకా వాళ్ళ గుడారాల్లో ఉన్న వాటర్ మళ్ళీ తాగదలుచుకోలేదు. ఆ వాటర్ బాగుంటుంది బాగోదని. ఇంక మమ్మల్ని తీసుకొచ్చిన డ్రైవర్ ఉన్నాడు కదా, బైక్ బోడా డ్రైవర్ గైడ్, ఆ బ్రదర్ని అడిగితే దగ్గరలోనే 5 minutes బండి నడిపితే వెళ్తే ఈ దగ్గరలో షాప్ ఉంది, అక్కడ వాటర్ దొరుకుతుంది అన్నాడు. వెంటనే డ్రైవ్ చేసుకుంటూ రీచ్ అవ్వగానే వెంటనే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నార్మల్గా వెళ్తే ఏదైనా వీడియో చేద్దాం అనుకున్నా. వాళ్ళు తెచ్చుకున్న గిన్నె కూడా నది ఎలా వండుతారు ఏంటి ఇది అంతా. కాకపోతే ఇంకా నా మైండ్లో అసలు వీడియో చేయాలి ఏమి ఇంక థాట్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఇంక నేను పడిపోతా అనుకున్నా. ఇంక వెంటనే బండి తీస్తాం. అందుకే బండి తీసి వెంటనే ఓ షాప్ దగ్గరికి వెళ్ళా. 2 liters వాటర్ బాటిల్ తీసుకున్నాం.
కంటిన్యూస్గా అసలు ఆపకుండా ఎత్తిన బాటిల్ తెంచుకుంటే 2 లీటర్స్ నీళ్ళు మొత్తం తాగేశాను. అది ఇంకో మిస్టేక్. నీళ్ళు తాగే కానీ ఏమైందంటే తాగిన 5 మినిట్స్కి ఇలా కూర్చున్నా మొత్తం కళ్ళు తిరిగి పొట్టంతా అసలు ఏదోలా అనిపించి మొత్తం తాగిన వాటర్ అంతా 2 లీటర్స్ తాగాను కదా, తాగిన వాటర్ అంతా బయటకు వామిటింగ్ అయిపోయింది. ఎలా తాగానో క్రిస్టల్ క్లియర్గా సేమ్ అలా బయటకు వచ్చింది మొత్తం. ఇంకా తర్వాత అసలు చూసుకోండి ర్యాంప్ సిచ్యువేషను మొత్తం కడుపులో తిప్పేసి ఇంకా అలా మెల్లిమెల్లిగా ఇంకా వాటర్ బాటిల్ కొనుక్కొని నోరు తడుపుకుంటూ అలా మెల్లిమెల్లిగా ఇంకా సర్వైవ్ అయితే అయ్యాను. ఇంకొక విషయం నాకు ఎక్కడ చాలా కోపం వచ్చింది అంటే నన్ను తీసుకొచ్చాడు కదా గైడ్, సో ఆ బ్రదరు తను ఏంటంటే నేను తనకి చాలా గట్టి తిట్టాను అనమాట. నువ్వు నాకు ముందే చెప్పాలి కదా 40 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు ఎంత నడడం ఉంటుంది, సో అక్కడ ఏమీ దొరకదు, నీకు వాటర్ అయినా ఏమైనా కావాలంటే తెచ్చుకో అని చెప్పలేదు. దట్టు పోనీ నేను బ్యాగ్ క్యారీ చేస్తాను, ఒకవేళ నేను బ్యాగ్ క్యారీ చేసి ఉంటే బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉంది, సో ఎప్పుడు వాటర్ బాటిల్ ఉంటుంది నా బ్యాగ్లో. సో అది నేను బ్యాగ్ తెచ్చుకుంటుంటే ఎందుకు వద్దు బరువుగా ఉంటుంది, నువ్వు వీడియో తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, మళ్ళీ అక్కడ అన్ని ముళ్ళులు ఉంటాయి, సో నీకు అవ్వదు, వదిలే బ్యాగ్ అన్నాడు. సరే అని చెప్పి నేను పెద్ద దూరమే ఉండదు కదా, నార్మల్ చిన్నదే, అటు ఇటు ఒక 3-4 కిలోమీటర్లు వెళ్ళి వీడియో తీస్తాము, తర్వాత హంటింగ్కి వెళ్ళి వచ్చేస్తాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ అంతా మారిపోయింది. వెళ్తూనే ఉన్నాం, కోత అంటాడు దొరకదు. అది బ్రదర్ మీరు ముందే చెప్పాలి కదా మాకు ఇలాగ వాటర్ అక్కడేం దొరకదు, దట్టు ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పి ముందే చెప్తే ప్రిపేర్ అయ్యి వస్తాం కదా, మీరు సడన్గా అసలు మాకేం చెప్పకుండా ఇలా తీసుకొచ్చేసి ఇది కరెక్ట్ కాదని చెప్తే అప్పుడు తీరిగ్గా నవ్వుతూ ఏం చెప్తున్నాడంటే నాకైతే పెద్ద వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే నేను వారానికి 2 సార్లు నీళ్ళు తాగుతాను అన్నాడు. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి అసలు. వారానికి 2 సార్లు నీళ్ళు తాగడం ఏంట్రా బాబు, మరి రోజు ఏం తాగుతావు, నీకు దాహం వేస్తే అంటే కోలా తాగుతాడంట, రోజు కోలా తాగుతాడంట 4-5 బాటిల్లు. అందరూ నీళ్ళ ఉంటారు కదరా, రోజు 4-5 కోలాలు తాగడం ఏంటి అసలు, కోలాలు. మిగతా వాళ్ళు మనుషులు అనేవాడు నీళ్ళు తాగుతాడు, నీళ్ళు లేకపోతే బతకలేరు కదా, అందరూ నీకు నచ్చినట్టు ఉండరు. సో ఈసారి ఎవరినైనా నువ్వు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ముందే వాళ్ళకి చెప్పరా బాబు అని గట్టిగా వేసుకున్నాను మరాడికి. తర్వాత మళ్ళీ తిరిగి ఇంకా సర్లే టౌన్కి వెళ్ళి ఏదైనా తినాలి ఫస్ట్, లేదంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోద్ది అని చెప్పి అనుకున్నా. ఈలోపే నెక్స్ట్ ఏం జరిగిందో చూడండి ఇప్పుడు. అది ఇంకో రాడ్ సిచ్యువేషను. టౌన్కి వెళ్ళే మధ్యదారిలో అయితే బైక్ పంచర్ అయిపోయింది. ఇంకా బండి దిగి చూసి అసలు పంచర్ ఎక్కడైంది ఏంటి అని ఎతుకుతూ ఉంటే ఫైనల్గా అర్థమైంది ఏంటంటే బండికి అయింది పంచర్ కాదు, టైర్ కొన్న రిమ్ అయితే ఇరిగిపోయింది. ఎందుకంటే ఈ రోడ్డు అస్సలు బాగాలేదు, ఆ గతుకులకి దట్టు మేము త్రిబుల్స్ వెళ్తున్నాం కదా, సో ఆ వెయిట్కి ఇంకా రిమ్ ఇరిగిపోయింది. మాకు అసలు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, ఒక్క మనిషి రావట్లేదు, ఇటువైపు వెళ్ళే రూట్లో ట్రాన్స్పోర్ట్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా లేక్ రీజియన్, లేక్ ఏయాసి అంటారు. ఏదో లోకల్గా అటు ఇటు తిరిగే కొందరు కనబడుతున్నారు, దట్టు నడుచుకొని వెళ్తున్నారు, కొందరు సైకిళ్ళ మీద వెళ్తున్నారు తప్ప లిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఎవడూ లేడు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మేము ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాలి టౌన్కి వెళ్ళాలంటే. నాకైతే పిచ్చి ఎక్కుతుంది మరి, దట్టు ఒక పక్క దాహం కూడా వేసేస్తుంది. బైక్ పంచర్ అయ్యి దాదాపు ఒక 1.5 గంట గడిచింది. ఒక బ్రదర్ అయితే వచ్చి నేను రిపేర్ చేస్తా అని చెప్పి టైర్ ఇప్పుకొని పట్టుకెళ్ళాడు. ఇప్పటికి 1 గంట అవుతుంది ఇంకా రాలే. నేనేమో ఇసుకలో ఇలా కూర్చొని ఎక్కడో మూలన ఆడుకుంటున్నా, ఏం చెల్లి తెలియక. దాహం ఒకటి వేసేస్తుంది తెగ. ఇందాక అక్కడే కొంచెం ఒక చిన్న షాప్ కనబడితే కూల్ డ్రింక్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ, వాటర్ లేదు. కోలా తాగాను, ఏదో కొంచెం అలాగా సేద తీరాను అంతే. నా జీవితంలో వాటర్ కోసం ఎంత పరితపిస్తానని చెప్పి ఎప్పుడూ అనుకోలే. అందుకనే డోంట్ వేస్ట్ వాటర్. Yes bro, don't waste water. Water is very precious. Yeah, today I witnessed. God showed me. చూడండి బొచ్చు పీకిన కోడిలా అయిపోయాను, ఎటు తిరగట్లేదు. ఆ గాలికి, ఆ మట్టికి, ఆ మసానంకి ఇప్పుడు కొంచెం ఓపిక వచ్చింది. ఈ రోజైతే పోతానేమో అనుకున్నాను, అసలు ఆ నీళ్లు దొరక్క చాలా దారుణమైన సిచ్యువేషను. ఫైనల్గా ఒక కోక్ అయితే దొరికింది, అది తాగాను. ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉంటే దాదాపు మేము వెళ్ళిన అడ్జాబే దగ్గర నుంచి ఈ గోఫ్రాని అనే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ వరకు దాదాపు ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దారి మధ్యలోనే బైక్ పంచర్ అయిపోయింది దరిద్రం మాకు. సో ఇంకా ఏ ఆప్షను లేదు. దాదాపు 2 గంటలు అయితే అక్కడే కూర్చొని ఉన్నాం. ఒక్కడు రాడు, ఒక్క మనిషి కూడా రావట్లేదు అక్కడికి. పిచ్చెక్కింది నాకైతే అసలు. చివరికి ఏదో విధంగా ఒక బ్రదర్ అయితే వచ్చి హెల్ప్ చేశాడు. బైక్ పంచర్ అయితే కాదు, అది రిమ్ ఇరిగిపోయిందని చూపించాను కదా, టైర్ పట్టుకెళ్ళి అది రిపేర్ చేసి మళ్ళీ టైర్ తెచ్చాడు. వస్తున్న రూట్ అంతా అది టైర్ ఊగుతూనే ఉంది.
ఒక డైరెక్షన్లో వెళ్తుంటే ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోతుంది బండి. ఆల్మోస్ట్ 2 సార్లు దేకేస్తాం అనుకున్నాం. ఫైనల్గా సేఫ్గా అయితే జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇంకా యాక్చువల్గా ఈరోజు స్టే చేద్దాం అనుకున్నాం ఇక్కడే, ఎందుకంటే దాదాపు 40 కిలోమీటర్లు అయితే నడిచాను నేను. ఇప్పుడు అమ్మ అది కూడా నీళ్ళు చుక్క లేకుండా నా పెదాలు ఇప్పటికే ఎండిపోయాయి. అసలు కొంచెం వాటర్ తాగాను ఇప్పుడే, ఎందుకంటే యాక్చువల్గా నేను ఒకేసారి వాటర్ తాగడం వల్ల నిన్న కూడా ఎక్కువ వాటర్ తాగలేదు. లాస్ట్ వీడియోస్ మీరు చూసుంటే మసాయి మార్కెట్కి వెళ్ళాను, సో అప్పుడు కూడా వాటర్ ఎక్కువ తాగలే. ఈరోజు కూడా వాటర్ తాగకపోవడం వల్ల వాటర్ తాగగానే మొత్తం ఫస్ట్ టైం నా జీవితంలో ఫస్ట్ టైము నేనైతే అసలు అంత పెద్ద వాంతి చేసుకున్నాను. మొత్తం వాటర్ ఎలా తాగానో అలానే డైరెక్ట్గా ఇది పంపు కాదు పాతాళ గంగ అన్నట్టు మొత్తం వాటర్ బయటకు వచ్చింది. వాటర్ వామిటింగ్ అనమాట, క్లియర్ వాటర్ ఎలా తాగానో అలాగే బయటకు వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏమీ తాగలేకపోయాను, కొంచెం కడుపులో తిప్పి చాలా వికారంగా అనిపించింది. అందుకని చెప్పి లైట్గా అప్పుడప్పుడు కొంచెం వాటర్ తాగుతున్నాను. ఏమీ తినలేదు, నిన్న రాత్రి ఏమీ తినలేదు, ఈరోజు ఏమీ తినలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు కరాటూకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే నిన్న మేము స్టే చేసాం కదా, ఆ ప్లేస్లో ఏంటంటే వెళ్ళి రూమ్ అడిగితే ఈరోజు ఏమో ఎక్స్ట్రా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక రూమ్లో ఉండకూడదు కదా, చెప్పాను కదా మీకు, అందుకనే ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారు. ఇంకెందుకులే కరాటూకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఒక 2 గంటల జర్నీ కరాటూకి వెళ్ళిపోయి ఆ కరాటూ నుంచి మళ్ళీ ఆరుషాకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి మరి ఏమవుద్దు. ప్రజెంట్ అయితే ఆ గొఫ్రాని అనే ఆ జంక్షన్లో ఉన్నాం. ఇక్కడే ఆ బోడ బైక్స్ అన్నీ ఆగుతాయి. ఇదిగోండి ఆ బ్రదర్ బైక్ ఇదే, చూడండి రిమ్ ఇంకా అలానే ఉంది. ఇరిగిపోయిన రిమ్తో ఇక్కడ వరకు వచ్చేసాం 30 కిలోమీటర్లు. ఒక 3-4 సార్లు దేకేస్తాం అనుకున్నాం. రిషి బ్రో చూడండి ఎలాగైపోయాడు బొచ్చు పీకిన కోడిలాగా. రివ్యూ అడుగుదాం రిషి బ్రోని. హౌ యూ ఫీల్ బ్రో టుడే? వస్తే బ్రో మాత్రం కొంచెం ఏదో మెల్లిగా పొద్దున్న వచ్చినప్పుడు అయితే ఎక్కువ వాటర్ తాగేసి వచ్చాడు. సో బ్రో ఏదో రకంగా మేనేజ్ చేసాడు, మన వల్ల అయితే అవలా. అండ్ బ్రో బ్యాగ్ చూడండి ఎంత పెద్దది ఉందో. బ్రో ఎక్కువ టెంట్ క్యాంపింగ్ చేస్తాడు, అందుకే టెంట్ కూడా ఉంది. సో ఇక్కడ అయితే మటాటు కోసం వెయిట్ చేస్తున్నాం. రాగానే ఇక్కడ నుంచి కరాటూకి అయితే వెళ్ళిపోవాలి. చూసారు కదా నా సిచ్యువేషన్ ఎలా ఉందో, అసలు రాడ్ సిచ్యువేషన్ అనమాట. హడ్జాబే ట్రైబ్కి వెళ్ళినప్పుడు సో వెళ్ళడం అయితే మంచి ఎక్సైట్మెంట్తో వెళ్ళాను, కానీ రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. దట్టు ఆ సిచ్యువేషన్ తర్వాత నా హెల్త్ కూడా అప్సెట్ అయింది. అసలు ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. నేను తాంజానియాలో నా హెల్త్ అప్డేట్ అని ఒక వీడియో పోస్ట్ చేశాను. సో దీనికి ఆ హెల్త్ అప్డేట్కి లింక్ ఉంటుంది అనమాట. సో అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. నెక్స్ట్ ఇక్కడ కరాటూ నుంచి ఆరుషా అయితే వెళ్ళిపోయాక అసలు ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి అనేవి ఫర్దర్గా వచ్చే వీడియోస్లో చూపిస్తాను. సో ఈ 3 పార్ట్స్ హడ్జాబీ వీడియో అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను, మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నా. ఇంకా చాలా అద్భుతమైన వీడియోస్ వస్తాయి. ఈ ఇథియోపియా నుంచి సౌత్ ఆఫ్రికా వరకు బై ల్యాండ్ బోర్డర్లో అయితే ఈ ట్రిప్లో చాలా కంట్రీస్ అయితే మనం కవర్ చేయబోతున్నాం. సో అన్ని వీడియోస్ చూస్తూనే ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బోయ్.